హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది ఆల్జిబ్రాలో సెకండ్ పార్ట్. ఇది సేమ్ క్వశ్చన్స్, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ ఈ పార్ట్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ అయిపోకూడదు. నెక్స్ట్ సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఆల్జిబ్రాలో. ఓకేనా? ఎవరైనా మన ఫస్ట్ వీడియో చూడకుండా ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఈ సెకండ్ పార్ట్. ఇది ఆల్రెడీ సెట్ వైజ్ ప్రాక్టీస్ సెట్లు కూడా పెడతా ఉన్నాం ఎన్టీపీసీకి సంబంధించి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ పార్ట్ 1లో 10 క్వశ్చన్స్ చెప్పుకున్నాం కాబట్టి ఇది 11th క్వశ్చన్. జాగ్రత్త చూడండి. ఇప్పుడు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్. రైట్? అదే ఫార్ములా నేను ఇక్కడ రాస్తున్నాను. జాగ్రత్త చూడండి. నేను ఎందుకంటే స్ప్లిట్ చేయబోతున్నాను, దానికోసం ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. మరి అక్కడ ఉన్నదే మళ్ళీ రాస్తున్నాను ఏంది అని అనుకోవద్దు. మీకు లేట్ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒక కండిషన్ ఉంది. డిఫరెన్సెస్ ఈక్వల్ అయినప్పుడు, డిఫరెన్సెస్ సేమ్ అయినప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి. 101 కి 102 డిఫరెన్స్ ఎంత? 1. 102 కి 103 కి డిఫరెన్స్ 1. ఇలా సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. డైరెక్ట్ గా 9bd స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్ గా. ఇక్కడ బి అంటే ఏంటి, డి అంటే ఏంటి? బి అంటే మిడిల్ నెంబర్. ఇక్కడ ఆల్రెడీ బి ఉంది కాబట్టి నేను బి రాశాను ఇక్కడ. లేకపోతే మిడిల్ నెంబర్ ఏదైతే, ఈ విధంగా చూడండి, కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. డిఫరెన్స్ సేమ్ అవ్వాలి. ఏకి బికి, బికి సికి డిఫరెన్స్ సేమ్ అవ్వాలి. ఓకేనా? జాగ్రత్తగా, ఇది మాత్రం కండిషన్. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు బి ఏమవుతుంది? మిడిల్ నెంబర్ అవుతుంది. డి అనేది కామన్ డిఫరెన్స్ అవుతుంది. చూడండి, 101 కి 102 కి డిఫరెన్స్ ఎంత? 1. ఆ 1 ఇక్కడ మనం రాసుకుందాం. చూడండి, ఆ లెక్కన ఇక్కడ ప్రాబ్లమ్స్ మనం ఏమని రాయొచ్చు? చూడండి, 9 ఇంటూ బి అంటే ఎంత? అక్కడ 102 ఇంటూ డి అంటే కామన్ డిఫరెన్స్ 1 స్క్వేర్, therefore 1 స్క్వేర్, therefore 9 ఇంటూ 102 918. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 918 అవుతుంది. ఓకేనా? బట్ ఇక్కడ అడిగిన ప్రాబ్లం ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. ఈ ఫార్ములాని మీకు చూడండి, ఇదే ఫార్ములాలో మళ్ళీ మీకు ఇంకో కండిషన్ చెప్తాను చూడండి. ఈ మొత్తాన్ని మనం ఏ ప్లస్ బి ప్లస్ సిని మొత్తాన్ని 3b అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇంటూ ఈ పార్ట్ ఆఫ్ ఫార్ములా మొత్తాన్ని 3d స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నాను? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. రెండు ఫార్ములాలతో ఇక్కడ మనకు రిలేషన్ ఉంది. జాగ్రత్త చూడండి, మనకు తెలిసిన ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్త చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. రైట్? ఇది ఇంకొక ఫార్ములా మనకు తెలుసు. ఏంటది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. జాగ్రత్తగా చూడండి, ఈ రెండు ఫార్ములాని ఫస్ట్ వన్ సెకండ్ వన్ కంపేర్ చేస్తే చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి క్యాన్సిల్. కంపేర్ చేస్తే ఏమవుతుందండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ సాల్వ్ చేస్తున్నానంటే నెక్స్ట్ టైం నేను డైరెక్ట్ గా వేస్తాను నెక్స్ట్ ప్రాబ్లమ్ లో. అందువల్ల ఇంత సాల్వ్ చేసి మీకోసం చేస్తున్నాను. ఓకేనా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. జాగ్రత్త, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. క్లియర్ కదా? అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ అంటే మనం అడిగిన క్వశ్చన్లో అదే కదా. దాని బదులు నేను హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఓకే, దాని బదులు చూడండి, ఇక్కడ హాఫ్ ఇంటూ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ సాటిస్ఫై అవుతుంది అంటే డిఫరెన్స్ ఏముంది కాబట్టి నేను డైరెక్ట్ గా దీని బదులు డి స్క్వేర్ 3d స్క్వేర్ అని రాసుకుంటాను. 3 ఇంటూ డి స్క్వేర్. Therefore 3 ఇంటూ డి అంటే 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇదంతా ఏం అవసరం డైరెక్ట్ గా వేయొచ్చు. బట్ మీకు ఫస్ట్ సార్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టైం నేను డైరెక్ట్ గా చేస్తాను. ఓకేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్.
So guys, 12th question. If A is equal to 2022, B is equal to 2021, C is equal to 2020, then the value of A square plus B square plus C square minus AB minus BC minus CA. నా చెప్పాను మీకు డైరెక్ట్గా వేస్తానని చెప్పి ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు 3D స్క్వేర్. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లంకి వెళ్ళి చెక్ చేసుకొని చూడండి, నేను ఎలా వేస్తానో తెలుస్తుంది. 3 ఇంటూ ఎందుకు కామన్ డిఫరెన్స్ ఏం కాబట్టి A minus B 1, B minus C 1. ఓకే, ఇప్పుడు 3 ఇంటూ 1 డిఫరెన్స్ ఎంత 1 స్క్వేర్. దేర్ ఫోర్ ఆన్సర్ ఇస్ 3. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకేనా? So guys, next 13th question. If A is equal to 94, B is equal to 95, C is equal to 96, then A cube plus B cube plus C cube minus 3ABC is equal to ఎంత అండి? నేను చెప్పాను కదా డైరెక్ట్ గా 9BD స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు కామన్, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ ఏమి ఇక్కడ A minus B 1, B minus C 1. ఓకే, therefore 9 into B ఎంత? B 95 మిడిల్ నెంబర్ ఇంటూ D ఎంత 1 స్క్వేర్. ఓకే, 9 into 95 ఎంత అవుతుంది? 965 or 810 plus 45 855. Okay, 855. C option is correct. Okay na? Just చూడండి guys, same question, same type of question. Difference A is equal to 1001, B is equal to 1004, C is equal to 1007. A కి B కి 3, B కి C కి 3 సరిపోయిందా? కాబట్టి ఇప్పుడు మనం ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. therefore A cube plus B cube plus C cube minus 3ABC is equal to 9BD square. therefore 9 into B ఎంతండి 1004 into D square అంటే కామన్ డిఫరెన్స్ 3 స్క్వేర్. therefore 9 into 9 81 into 1004. సో జాగ్రత్త చూడండి, 81 into 1000 ఎంత? 81,000 రైట్. 81,000 into 4 ఉంది కదా, 81,324. 81,000 డైరెక్ట్ గా 81,324. ఎందుకు 81,000 into 1000 వేస్తే 81 into 1000 వేస్తే 81,000, ఇంక 4 ఉంది కాబట్టి 81 into 4 324, దాన్ని యాడ్ చేసుకుంటే 81,324 is the correct answer. ఓకే, ది ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకేనా? జాగ్రత్త చూడండి. 15th question. If x is equal to z is equal to 225, y is equal to 226, then x cube plus y cube plus z cube minus 3xyz ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి, డిఫరెన్స్ సేమ్ కాదు. ఇక్కడ x కి y కి z కి 0, ఓకే, z కి y కి 1. కామన్ డిఫరెన్స్ సేమ్ కాదు కాబట్టి మనం డైరెక్ట్ ఫార్ములా రాసుకుంటాం. ఏమవుతుంది దీని ఫార్ములా చూడండి, x cube plus y cube plus z cube minus 3xyz is equal to x plus y plus z into 1/2 x minus y whole square y minus z whole square plus z minus x whole square. ఓకేనా? హోల్ స్క్వేర్. ఎందుకు x minus y ఈ ఫార్ములానే రాయాలి? x square plus y square x plus y plus z into x square plus y square plus z square minus ab minus bc minus ca రాయొచ్చు కదా. అని మీకు డౌట్ వస్తే రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే లెంత్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎందుకు నేను ఈ ఫార్ములానే యూజ్ చేశానంటే ఇక్కడ చూడండి, జస్ట్ స్క్వేర్ చేసుకుంటే సరిపోతుంది. x minus z x minus y హోల్ స్క్వేర్. అక్కడ అలా కాదు, x square plus y square plus z square సపరేట్ గా స్క్వేర్ చేస్తే మీకు వాల్యూ ఎంత అవుతుందో మీరే ఒకసారి ఆలోచించండి. డిఫరెన్స్ స్క్వేర్లు తక్కువ వస్తుందా లేకపోతే ఇండివిజువల్ స్క్వేర్ తక్కువ వస్తుందా మీరే ఒకసారి ఆలోచించండి. డిఫరెన్స్ స్క్వేర్ తక్కువ వస్తుంది కాబట్టి నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. ఓకేనా? చూడండి, x plus y plus z అని అన్నాడు. ఇక్కడ ఏముంది 225 plus 225 plus 226 divided by 2 and then x minus y whole square ఎంత అంటే 1 square plus y minus z whole square 1 square plus z minus x, z x సేమ్ కాబట్టి cancel, it is 0. okay, 2 cancel, entire numerator cancel. okay, చూడండి 225 plus 225 450, 450 plus 226 676 is the correct answer. B option is correct. okay, so next question. Find the value of a cube plus b cube plus c cube minus 3abc where a is equal to 335, b is equal to 215 and c is equal to 180. okay, right? చూడండి, కామన్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇది వచ్చి 120 ఉంది a కి b కి 6 డిఫరెన్స్ 45 కాబట్టి మనం ఫార్ములా యూజ్ చేయాల్సిందే. దాంట్లో ఇంకా ఇది లేదు, ఇంకా ఫార్ములా మనం యూజ్ చేయాల్సిందే ఫార్ములా. చూడండి, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc. నేను ఇన్నిసార్లు ఈ ఫార్ములా రాస్తాను అనుకోవచ్చు మీరు, బట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్జీబ్రాలో. ఓకేనా? మీరు ఇప్పుడు చేసేటప్పుడు మీకు ఈజీగా ఉండొచ్చు, లేదా ఏంటి చెప్పిందే చెప్తారా, చాలా క్వశ్చన్స్ ఎట్లాగే చెప్తున్నాం అని అనుకోవచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్జీబ్రాలో. ఓకేనా? అందుకే ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. చూడండి, a ప్లస్ b ప్లస్ c ఓకే డివైడెడ్ బై 2 ఇంటూ
335 మైనస్ 215 హోల్ స్క్వేర్ డైరెక్ట్ రాస్తున్నాను ప్లస్ 215 మైనస్ 180 హోల్ స్క్వేర్ ప్లస్ 335 మైనస్ 180 ఆర్ 180 మైనస్ 335 హోల్ స్క్వేర్. ఓకే, చూడండి జాగ్రత్తగా ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా డైరెక్ట్ రాసేస్తారు వాల్యూస్. యాడ్ చేసుకోండి ఒకసారి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుంది? 335 ప్లస్ 215 ఎంత అవుతుంది? 550 550 ప్లస్ 180 730 730 డివైడెడ్ బై 2 ఎంత అవుతుందండి? 6 365 రైట్. ఇప్పుడు ఇది చూడండి 335 ప్లస్ 335 మైనస్ 215 హోల్ స్క్వేర్ అంటే 120 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 12 హోల్ స్క్వేర్ 144 00 ఉంది కాబట్టి డబల్ జీరోస్ అవుతాయి 14400 ప్లస్ ప్లస్ 215 మైనస్ ఎంత అవుతుంది? 215 మైనస్ 180 అంటే 45 హోల్ స్క్వేర్ 45 స్క్వేర్ ఏమవుతుంది? 45 స్క్వేర్ రైట్ 45 స్క్వేర్ 35 స్క్వేర్ 35 స్క్వేర్ 1225 ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి 120 ప్లస్ 35 155 హోల్ స్క్వేర్ 155 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 155 స్క్వేర్ 24025. చూడండి నేను ఈ స్క్వేర్లు ఎలాగా మీకు షార్ట్ కట్ ఒకటి చెప్తాను కదా. చూడండి చూడండి ఇందాక మనకి ఇక్కడ 35 స్క్వేర్ వచ్చింది. 35 స్క్వేర్ని మనం చేయాలంటే 35 ఇంటూ 35 45 ఇంటూ 45 55 ఇంటూ 55 ఓకే ఆ విధంగా వచ్చినప్పుడు చూడండి జాగ్రత్తగా 35 ఇంటూ 35 5 5 25 మనకి తెలుసు రైట్. ఓకే అలాగే 3కి 1 యాడ్ చేసుకోండి ఏమవుతుంది? 4 అవుతుంది. అదే ఈ 3తో ఈ 4 మల్టిప్లై చేస్తే 1225 వచ్చిందా? అలాగే ఇక్కడ కూడా చూడండి 155 ఇంటూ 155 వచ్చింది కదా. 5 5 ఎంతండి? 25. ఓకే దీనికి 1 యాడ్ చేసుకోండి 15 ప్లస్ 1 16 అవుతుంది ఇది. ఓకే 15 ఇంటూ 16 240 వచ్చిందా? 24025. ఓకే అంతే. చూడండి 365 ఇది మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్కువ అవుతుంది. ఫస్ట్ డిజిటల్ సమ్ మెథడ్ చేసుకున్నాం. 9లో ఉన్నటువంటి తీసేద్దాం. మిగతా చూడండి 9 తీసేయండి. 5 ప్లస్ 4 9 తీసేయండి. 5 6 ప్లస్ 3 9 తీసేయండి. 5 ప్లస్ 2 8 8 ప్లస్ 1 8 ప్లస్ 1 5 ప్లస్ 2 7 ప్లస్ 1 ఇది మొత్తానికి యూనిట్ డిజిటల్ సమ్ 18 రైట్. చూడండి ఇక్కడ 9 క్యాన్సిల్. ఓకే 2 ప్లస్ 2 4 4 ప్లస్ 3 4 ప్లస్ 3 ఎంత? 7 7 ప్లస్ 1 8 ఇది 8 9 క్యాన్సిల్ 9 క్యాన్సిల్ 7 5 ప్లస్ 2 7 ఓకే ఇలా 5 ప్లస్ 4 9 క్యాన్సిల్. ఇక్కడ ఎంత అవుతుందండి? 2 ప్లస్ 2 4 4 ప్లస్ 2 4 ప్లస్ 2 6 ఇక్కడ 3 9 5 ప్లస్ 4 3 ప్లస్ 3 6 ది 9 ఇక్కడ ఏమవుతుంది? 9 డిజిటల్ సమ్ వేసుకోండి ప్రాబ్లం. చూడండి జాగ్రత్త చూడండి 3 ప్లస్ 6 7 9 పోయింది 5 ఉంది ఇక్కడ. ఓకే రైట్ 1 ప్లస్ 4 ప్లస్ 4 ఇది క్యాన్సిల్ చేసాను 9 5 ప్లస్ 2 ప్లస్ 2 9 ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంటుంది ఇంకా ప్లస్ 5 ప్లస్ 4 9 క్యాన్సిల్ 2 ప్లస్ 2 4 రైట్. Therefore 5 into 5 that is equal to 25. 5 plus 2 unit digital sum 7 ఉన్నది ఆన్సర్. సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకేనా? ఒకవేళ రెండు సేమ్ గానే వస్తే ఆప్షన్లోది ఆన్సర్లోది సేమ్ వస్తే మీరు ప్రొసీజర్ చేయాలి తప్పదు. ఓకేనా? చూడండి 17th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఇఫ్ ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ మైనస్ 3abc is equal to 405 a minus b whole square plus b minus c whole square plus c minus a whole square is equal to 54 then value of a plus b plus c అడుగుతున్నాడు. ఓకేనా? డైరెక్ట్ గా చూడండి 405 into 405 into 2 divided by 20 54 that is equal to a plus b plus c. Okay na? 2 ones are 2 27 times 7 ones are 7 15 times 15 is the correct answer. ఎలా వచ్చిందంటే ఫార్ములా నేను డైరెక్ట్ ఫార్ములా నుంచి రాశాను అంతే ఇంకేం లేదు. చూడండి జాగ్రత్తగా మనకు తెలిసిన ఫార్ములాలే. చూడండి a minus b whole square plus b minus c whole square plus c minus a whole square into a plus b plus c. అవి రెండు ఉన్న ఫార్ములా ఒకటి ఉంది కదా మనకు a cube plus b cube plus c cube minus 3abc is equal to a plus b plus c divided by 2 into a minus b whole square b minus c whole square plus c minus a whole square. ఈ ఫార్ములా నుంచి ఇది రాసామన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకేనా? నో ప్రాబ్లం. చూడండి గైస్ లాస్ట్ క్వశ్చన్ లోనే మనం ఒక ఫార్ములా యూజ్ చేసాం. అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తే సరిపోతుంది. న్యూమరేటర్ లో x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz ఉంది. దాన్ని నేను చూడండి దాన్ని x ప్లస్ y ప్లస్ z డివైడెడ్ బై 2 ఇంటూ
x minus y whole square plus y minus z whole square plus z minus x whole square, right? Divided by denominator ఏంటండి, x minus y whole square plus y minus z whole square plus z minus x whole square. క్యాన్సిల్ చేయొచ్చా? న్యూమరేటర్ డినామినేటర్ ఇది క్యాన్సిల్, మిగిలింది ఏంటంటే x plus y plus z divided by 2. డి ఆప్షన్ ఇస్ కరెక్ట్. జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను అంతే అక్కడ. ఓకేనా? చూడండి ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. న్యూమరేటర్ బదులు నేను డైరెక్ట్ ఫార్ములాస్ మీకు ముందున్నాయి, సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను, అంతకు మించి ఏమీ చేయట్లేదు. మీరు డైరెక్ట్ రాస్తానని చెప్పి మాత్రం తప్పుగా అనుకోవద్దు, ముందే ఫార్ములా నేను డిస్కస్ చేశాను. డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ అంతే. చూడండి a ప్లస్ బి ప్లస్ సి అలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎగ్జామ్లో. ఓకేనా? అందుకని మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్, రైట్, ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. ఓకే, డివైడెడ్ బై ఎంత ఉందండి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి. మనకి పైన ఉండేది ఇది కాబట్టి మైనస్ కామన్ తీసుకోండి. మైనస్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ, రైట్? ఇప్పుడు న్యూమరేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ ఎంతండి మైనస్ 5, బి మైనస్ 6, సి ప్లస్ 10, రైట్? therefore minus 11 plus 10 minus 11 plus 10 minus of, therefore minus of minus 1 plus 1. B option is correct answer. Okay, just formula substitution అంతే. చూడండి సేమ్ ఇందాకలాగే డైరెక్ట్ ఏం రాస్తాం, a plus b plus c న్యూమరేటర్ బదులు a plus b plus c divided by 2 into డైరెక్ట్ a minus b whole square, right, b minus c whole square plus c minus a whole square. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ చూడగానే పెట్టాలి ఆన్సర్. ఓకేనా? ఇన్నిసార్లు చేసేది ఊరికే చెప్పింది చెప్పడానికి కాదు. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ మళ్ళీ మీకు వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు ఫార్ములా రాయడం, క్యాన్సిల్ కొట్టడం, సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఏ అంతా 25 ప్లస్ బి 15 మైనస్ 10 డివైడెడ్ బై 2. ఊరికి నేను చెప్తా పోతే మీకు వచ్చేది ఏం లేదు. ఓకేనా? జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలంతే. ఓకే, ఆ విధంగా ఫార్ములా ఎందుకు రాస్తాం, ఇన్నిసార్లు అదే ప్రాబ్లం వస్తే అట్లీస్ట్ మీకు ఆ ఫార్ములా మైండ్ లో ఉండిపోతుంది. ఓకేనా? అందుకని ఇన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అది బాగా అర్థం చేసుకోండి. ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్స్ టైప్ సేమ్ మోడల్స్ ఉన్నాయి అని మీరు అనుకోవద్దు. ఇన్నిసార్లు మీరు రాస్తారంటే కనీసం మీకు ఆ మైండ్ లో ఈ ఫార్ములాస్ అనేటివి, ఈ 4 ఫార్ములాస్ లో ఆల్జీబ్రా మోస్ట్ ఆఫ్ ది ఖచ్చితంగా SCCL కి CCL CHSL అండ్ RRB NTPC లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. సేమ్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇన్నిసార్లు రిపీట్ చేస్తాను. ఓకేనా? సో గైస్ 21st క్వశ్చన్ చూడండి. మనం ఇఫ్ AB plus BC plus CA is equal to 8 and A square plus B square plus C square is equal to 20, then possible value of half into A plus B plus C into A minus B whole square, B minus C whole square, C minus A whole square. ఇది దేనికి ఈక్వల్ అండి? ఫార్ములా మనకు తెలుసు కదా, A cube plus B cube plus C cube minus 3ABC. ఓకేనా? 3ABC దట్ ఈస్ ఈక్వల్ టు, నేను దాన్ని A plus B plus C into A square plus B square plus C square minus AB minus BC minus CA రాసుకుంటారు. ప్రాబ్లం లేదు కదా, ఎందుకనంటే చూడండి ఇక్కడ A square plus B square plus C square మనకి ఇచ్చున్నాడు, ఇక్కడ కూడా AB plus BC plus CA ఇది ఇచ్చున్నాడు. మనకు కావాల్సింది A plus B plus C మాత్రమే. అది ఎలా కనుక్కుంటామో చూడండి. అది ఎలా కనుక్కుంటామంటే A plus B plus C whole square is equal to, ఈ ఫార్ములా కొత్త ఫార్ములా నోట్ చేసుకోండి, A square plus B square plus C square plus 2AB plus 2B, సారీ కామన్ చేసి 2AB plus BC plus CA, రైట్? ఇక్కడ A square plus B square plus C square అంటే 20 plus 2 into AB plus BC plus C 8, right? Therefore 20 plus 16 36. Therefore A plus B plus C is equal to root of 36, that is equal to 6 is the answer. చూడండి A plus B plus B వచ్చింది కాబట్టి into 6 రాస్తాను, into A square plus B square plus C square 20 minus AB plus BC plus CA అంతా 8, right? Therefore 6 into 20 minus 8 12. Therefore 6 into 12 72 is the correct answer. A option is correct. Okay, నెక్స్ట్ ప్రాబ్లం జాగ్రత్తగా గమనించండి. సింప్లిఫై ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. 59 into 59 into 59 59 క్యూబ్ చేసి అట్లా చేయొద్దు. జస్ట్ ఈ విధంగా ఇచ్చారంటే మనల్ని ఇబ్బంది పెట్టడం. జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. చూడండి A is equal to నేను 59 అనుకుంటే, A is equal to 59 అనుకుంటే ఏలు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ, A క్యూబ్, రైట్? అలాగే ప్లస్ B క్యూబ్, P అనేది 54 అనుకుంటా, C అనేది 57 అనుకుంటా, C క్యూబ్ మైనస్ 3ABC. ఓకే, ఇక్కడ A ప్లస్ B ప్లస్ C మనకు తెలుసు కదండి ఫార్ములా, A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC ఈజ్ ఈక్వల్ టు
ఫార్ములా మనకు తెలుసు కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 59 ప్లస్ 54 ప్లస్ 57 డివైడెడ్ బై 2 ఇంటూ, నేను ఈ ఫార్ములా రాస్తాను, జాగ్రత్త డిఫరెన్స్ ఫార్ములా రాస్తాను. 50 ఇంతకుముందు చెప్పాను డిఫరెన్స్ ఎందుకు రాస్తాను అని. 59 మైనస్ 54 హోల్ స్క్వేర్ ప్లస్ జాగ్రత్త 54 మైనస్ 57 3 స్క్వేర్ ప్లస్ 57 మైనస్ 59 2 స్క్వేర్. డైరెక్ట్ రాస్తున్నాను, స్పేస్ సరిపోవాలి. కింద ఏముంది డినామినేటర్లో 59 ప్లస్ 54 ప్లస్ 57, రైట్, క్యాన్సిల్. therefore 59 minus 54 whole square అంటే 5 స్క్వేర్ కదా, గ్యాప్ 25 ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 2 స్క్వేర్ 4 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 25 ప్లస్ 39 25 ప్లస్ 39 ప్లస్ 4 13 38 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 19 is the answer. Okay, D option is correct. So guys, 23rd question. If a plus b plus c is equal to 17, a square plus b square plus c square is equal to 101, find the value of a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. దీని ఫార్ములా మనకు తెలుసు కదా, చూడండి, a minus b whole square plus b minus c. మీరు ఫస్ట్కి వెళ్తే ఫార్ములా మీకు తెలుస్తుంది అనమాట. c minus a whole square is equal to 2 into a square plus b square plus c square minus ab plus bc plus ca. ఓకే, రైట్, ఇది ఫార్ములా. మనకు తెలిసింది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ తెలుసు, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ తెలియదు. ఓకేనా, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అది ఎలా తెలుసుకుంటాం చూడండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నా, ఇప్పుడు ఈక్వేషన్ రాస్తాను చూడండి. ఇందాక రాశాను కదా, ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ప్లస్ 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ, రైట్. therefore a plus b plus c whole square 289, a plus b plus c, a square plus b square plus c square minus 101 divided by e2 ఇక్కడికి వస్తుంది అన్నమాట. therefore ab plus bc plus ca. therefore 188 by 2 94 is equal to ab plus bc plus ca. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు ఈ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, therefore 2 into a plus b plus c whole square ఎంతండి 101 minus ab plus bc plus ca 94. therefore 2 into 101 minus 94 7, that is equal to 14 is the correct answer. B option is correct. Okay, so guys, is direct question kada, what is the value of a plus b plus c into a square plus b square. ఇందాక రాసాము 2 into ఏమవుతుంది 2 into a cube plus b cube plus c cube minus 6 ab. ఓకే, సో guys, నెక్స్ట్ క్వశ్చన్. ఒక రెండు కండిషన్లు ఉన్నాయి, ఈ రెండు కండిషన్లతో మిగతా ప్రాబ్లం వస్తాయి. చూడండి, a is equal to b is equal to c, then a cube plus b cube plus c cube is equal to 3abc. a plus b plus c is equal to 0, then a cube plus b cube plus, ఫస్ట్ కండిషన్ సాల్వ్ చేస్తాం. చూడండి, మనకి తెలిసిన ఈక్వేషన్ రాద్దాం. ఓకేనా, మనకి తెలిసిన ఈక్వేషన్ రాద్దాం. a cube plus b cube plus c cube minus 3abc is equal to 0 అవుతుంది when a is equal to b is equal to c అయినప్పుడు. చూడండి, మనకి తెలిసిన ఫార్ములా కదా, a plus b plus c divided by 2, మనకు తెలుసు కదా, a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. మీరు చెప్పండి, a is equal to b is equal to c అయినప్పుడు a minus b 0 అవుతుంది కదా, b minus c 0 అవుతుంది కదా, b minus c minus c 0. ఎంటైర్ టర్మ్ ఇక్కడ 0 అయినప్పుడు 0 into a plus b plus c by 2 is equal to 0. therefore a cube plus b cube plus c cube minus 3abc is equal to 0, then a cube plus b cube plus c cube is equal to 3abc. ఓకే, ప్రూఫ్ ఫస్ట్ దానికి. సెకండ్ దానికి వచ్చి a plus b plus c is equal to 0 అంటున్నాడు. a plus b plus c is equal to 0 అయినప్పుడు చూడండి, ఇక్కడ a plus b plus c is equal to 0 అయితే ఎంటైర్ టైం 0 కదా, సేమ్ థింగ్ కదా, సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా, అంతే రెండు కండిషన్. ఇప్పుడు దాని ప్రకారం వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ a cube plus b cube plus c cube ఇఫ్ a plus b plus c is equal to 0 అయితే, a plus b plus c is equal to 0 అయితే కండిషన్ ఏంటంటే a cube plus b cube plus c cube is equal to 3abc, రైట్. C ఆప్షన్ ఇస్ కరెక్ట్. జాగ్రత్త చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ సింప్లిఫై ది ఎక్స్ప్రెషన్. న్యూమరేటర్ చూడండి, న్యూమరేటర్కి సంబంధించి నేను ఇక్కడ ఏ అని అనుకుంటాను, రైట్, ఇది బి అని అనుకుంటున్నాను, ఇది సి అని అనుకుంటున్నాను. therefore c అంటే a is equal to u minus v, b is equal to v minus w, c is equal to w minus u. జస్ట్ మీకు క్లారిఫికేషన్ కోసం నెక్స్ట్ నుంచి ప్రాబ్లం డైరెక్ట్ చేస్తాను నేను. చూడండి, a plus b plus c is equal to 0 అవుతుందా లేదా, 0 అయితే మనకు తెలుసు కండిషన్ ఏంటో, 3abc అని. a plus b plus c is equal to 0 అవుతుంది, జస్ట్ చెక్ చేద్దాం. a is equal to u minus v, b is equal to v minus w, c is equal to plus w minus u.
ప్లస్ యూ మైనస్ యూ క్యాన్సిల్, మైనస్ వి ప్లస్ వి క్యాన్సిల్, మైనస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ 0 అవుతుంది. కాబట్టి కండిషన్ ఏంటండి 3a పైన ఉన్న దానికి న్యూమరేటర్ కండిషన్ అనేది 3abc. దాని న్యూమరేటర్లో ఏమొస్తుంది అప్పుడు 3 ఇంటూ u మైనస్ v, 3 ఇంటూ u మైనస్ v ఇంటూ v మైనస్ w ఇంటూ w మైనస్ u. ఇది న్యూమరేటర్లో వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే జాగ్రత్త చూడండి, డినామినేటర్ కూడా సేమ్ 0 అవుతుంది. మీరు చెక్ చేసి చూడండి. ఇది p అనుకోండి, లోపల ఉన్నది టర్మ్, ఇది q అనుకోండి, therefore ఇది r అనుకోండి. అప్పుడు 3pqr ఏమవుతుంది అని అంటే 3 ఇంటూ u స్క్వేర్ మైనస్ v స్క్వేర్, u స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఇంటూ v స్క్వేర్ మైనస్ w స్క్వేర్ ఇంటూ w స్క్వేర్ మైనస్ u స్క్వేర్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఈ రెండింటి డివిజన్ ఇచ్చింది మనకు. ఈ రెండింటి, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ ఆన్సర్ మనకి తెలుసు, న్యూమరేటర్ ఆన్సర్ మనకి. డివైడెడ్ బై చేస్తే ఆన్సర్ మనకు వస్తుంది. చూడండి, ఇది ఏమన్నా ఉందండి, a మైనస్ బి ఫార్ములా ఉంది కదా, అంటే a మైనస్ బి పైన ఉంది, a మైనస్ బి కింద ఉంది, a మైనస్ బి పైన ఉంది, a మైనస్ బి కింద ఉంది, a మైనస్ బి పైన ఉంది, a మైనస్ బి కింద ఉంది. 3 క్యాన్సిల్, a మైనస్ బి క్యాన్సిల్, డివైడెడ్ బై ఇంకేం మిగులుతుంది, a ప్లస్ బి మిగులుతుంది. అంటే 1/u ప్లస్ v ఇంటూ v ప్లస్ w ఇంటూ w ప్లస్ u. అంటే ఇదే ఆన్సర్. ఏముంది, u ప్లస్ v ప్లస్ w ప్లస్ ఏ ఆప్షన్ ఇస్ కరెక్ట్. కానీ మీకు అర్థం కాకపోతే చూడండి, u స్క్వేర్ మైనస్ v స్క్వేర్ని నేను u స్క్వేర్ మైనస్ v స్క్వేర్ని u ప్లస్ v ఇంటూ u మైనస్ v అని రాసుకుంటాను. అది అనమాట అక్కడ జరిగింది, అంతే, ఇంకేం లేదు. మీరేం కంగారు పడకండి. ఓకే, జాగ్రత్త చూడండి, ఇది కూడా 0 అవుతుంది. ఇందాక నేను ప్రీవియస్ చేశాను చూసారా, ఆ విధంగా చేయండి, ఖచ్చితంగా అవుతుంది. నేను ఫైనల్ ఫార్ములా రాస్తున్నాను. 3 ఇంటూ a మైనస్ 3 ఇంటూ a స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్, రైట్, ఇంటూ క్యూ పక్కన ఉంది కాబట్టి 4 లోపలికి తీసుకెళ్ళాలి మనం. 4b స్క్వేర్ మైనస్ 16c స్క్వేర్, అలాగే ఇక్కడ 16c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై సేమ్ థింగ్ 3 ఇంటూ a మైనస్ 2b ఇంటూ 2b మైనస్ 4c ఇంటూ 4c మైనస్ a. చూడండి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా న్యూమరేటర్లో. ఓకేనా? మిగిలితే ఏమొస్తుంది, జస్ట్ చేంజ్ చేసి సైన్ చేంజ్ చేసి రాసింది సరిపోతుంది. a ప్లస్ 2b, ఈ డినామినేటర్నే చేంజ్ చేసి రాసింది సైన్ చేసి, ఎందుకంటే a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి పైన ఉంది. ఓకేనా? therefore 2b plus 4c plus 4c plus a. This is the answer. So therefore 2 కామన్ తీసుకున్నాడు ఇక్కడ. So B option is correct. Okay na? 2 కామన్ తీసుకున్నాడు just. So next 28 question. If a is equal to 1.2, 1.21, b is equal to 2.23, c is equal to 3.44, then find the value of a cube plus b cube plus c cube minus c cube plus 3abc is equal to, ఫార్ములా ఏమవుతుందండి, a plus b minus c by 2 minus c by జాగ్రత్త చూడండి ఇంటూ, ఇక్కడ ఏది వచ్చినా మనకు పర్వాలేదు, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ 0 అయిపోతుంది. జాగ్రత్త చూడండి, 1.21 ప్లస్ b ఎంత అంటే 2.23 మైనస్ 3.44 డివైడెడ్ బై 2 వచ్చినప్పుడు జాగ్రత్త చూడండి, 1.21 ప్లస్ 2.23 అంతా 3.44 మైనస్ 3.44 డివైడెడ్ బై 2 క్యాన్సిల్, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుందండి, 0 అవుతుంది. ఓకేనా? జస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదు మాత్రం చూడాలి మీరు. ఈ ఆల్జీబ్రా క్యాలిక్యులేషన్ చేస్తే ఏమీ రాదు. ఓకేనా? క్యాలిక్యులేట్ దొరికింది కదా, ఫార్ములా దొరికింది, ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తా కూర్చుంటే మనకి ఏమీ రాదు. జస్ట్ మనం సింపుల్ వేలో ఎలా మనం ఐడెంటిటీస్ని యూజ్ చేసుకొని మనం ఆన్సర్ తెచ్చుకోవాలనేది చూడాలి. ఓకేనా? చూడండి 29 క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3abc. ఇక్కడ అదే ఇక్కడ అంటే మనకి ఎప్పుడు అవుతుంది 3abc, a ప్లస్ b ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0 అయినప్పుడే కదా కండిషన్. కాబట్టి 4x మైనస్ 5 డైరెక్ట్ గా రాస్తున్నాను, ఇంతకు ముందంతా మీకు ఫార్ములా చెప్పాను, అందుకే డైరెక్ట్ రాస్తాను. x మైనస్ 2 ప్లస్ 27 అంటే 3 కాబట్టి 3 క్యూబ్ కాబట్టి 3 లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది, 6x minus 15 is equal to 0, right? Therefore 4x plus x plus 10, 6x, 11x. Therefore minus 4 minus 5 minus 2 minus 15, 20 minus 22, right side goes to 22. Therefore x is equal to 2, right? X bottle 2 పెడితే ఇక్కడ 2 plus 3 by 2, that is equal to 4. 7 by 2 is the correct answer. D option is correct. Okay. So guys, same question, same type of question. Given that 5x a cube plus b cube plus c cube is equal to 0. అయితేనే a cube plus b cube plus c cube is equal to 3abc అవుతుంది. అదే ఇక్కడ కూడా డైరెక్ట్ యాడ్ చేసుకోండి. 5x minus 3 plus 2x plus 5, 3 లోపలికి వెళ్తే plus 12 minus 9x is equal to 0, right? Therefore 5x plus 7x minus 2x. చూడండి 12 minus 3 plus 12, 9 plus 4, 14, right side వస్తే minus 14, x minus cancel. Therefore x is equal to 7. X is equal to 7 అంటే
2 into 7 plus 1, that is equal to 14 plus 1, 15 is the correct. B option is correct. ఓకే అండి, ఇది దీనికి సంబంధించిన ఇంతతో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈ ఫార్ములాస్ అన్ని మోడల్స్ సంబంధించినటువంటి అయిపోయి నెక్స్ట్ వేరే మోడల్, ఓకేనా, దట్ పార్ట్ 3లో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జస్ట్ ఈ ఫార్ములా నేర్చుకుంటే మీకు కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, 1 లేదా 2 క్వశ్చన్స్ కంపల్సరీ. ఈ మోడల్ నేర్చుకుంటే, పర్టికులర్గా ఈ మోడల్ క్వశ్చన్ నేర్చుకుంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.